మా అత్తమ్మకు ఏం జరిగిందో, మీరు ఇంటికి ఎలా వచ్చారో, మా సూర్య బావ ఎందుకు అరెస్ట్ అయ్యారో టైం వచ్చినప్పుడు అన్ని గుట్లు బయటికి రప్పిస్తా. అనవసరంగా ఏదేదో వాగకు. బై ద వే, మీరు నాకు ఈ ఫోటోలు పంపించినట్టు నేను నా భర్తకు ఈ ఫోటోలు పంపిస్తే ఏం జరుగుతుందో తెలుసా అత్త? దీన్నే పోలి నోట్లో తల పెట్టడం అంటారు. ఇరుక్కుపోయేవత్త. ఇక మిమ్మల్ని మీ అబ్బాయి రామ్ గారు కాదు కదా, ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా కాపాడలేరు. నువ్వు ఏం చేస్తావో చేసుకోవే. నీ దారి నీకుంటే నా దారి నాకుంది. నా దారి రహదారి, నీ దారి దొడ్డి దారి. ఆగండి ఆగండి, కాసేపు బయటే నుంచోండి. ఎందుకు పిన్ని? నిన్ను మధుని పక్క పక్కన జంటగా చూస్తుంటే చాలా గొప్పగా ఉంది రామ్. మీ జంట సూపర్ అని మా ఫ్రెండ్స్ అంటున్నారన్నయ్య. అర్చనగిరి, వాళ్ళని బయట నిల్చోబెట్టారేంటి? లోపలికి రానివ్వండి. ఈ జంట మీద ఎన్ని జంటల కళ్ళు పడ్డాయో మహా. దిష్టి కొట్టేసుంటుంది. అంటే ఇప్పుడు ఈ జంటకి దిష్టి తీయాలంటావా అర్చన? అందుకేగా అన్నయ్య వదిన్ని బయట ఆపేశాం కదా బాబాయ్. రాజ్యం, దిష్టి తీసుకురా. దిష్టి తీయడానికి వాళ్ళేమీ భార్యాభర్తలు కాదు ప్రీతి. అనవసరమైన ఓవర్ యాక్షన్ చేయకు. దిష్టి తీయించుకోవడానికి భార్యాభర్తలే కానవసరం లేదు రేవతి. భార్యాభర్తలు కాని వాళ్లకు కలిపి దిష్టి తీయకూడదు చెల్లెమ్మా. ఆడవాళ్ల విషయాలు మగవాళ్ళు మనకెందుకు బావా? మగవాళ్ళ ఆడవాళ్ల మాటలు వినడం మొదలు పెడితే ఇలాంటి దిక్కుమాలిన దిష్టి విషయాలే వస్తాయి. ఆడదాని వయ్యుండి మగాళ్ళు ఆడవాళ్ల మాటలు వినకూడదని అంటున్నావేంటి రేవతి? తన మాట వినే మగాడు లేడు అని రేవతి బాధలే అర్చన. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు చెల్లెమ్మా. ఇప్పుడు ఈ దిష్టి అంతా ఎందుకు పిన్ని? మధుమిత గురించి కాకపోయినా నీకు దిష్టి తగిలితే నాకు కష్టంగా ఉంటుంది రామ్. అవును రామ్, మళ్ళీ నీకేదన్నా అయితే మహావదిన తట్టుకోలేదు. పిన్ ఏం చేసినా నీ మంచి కోరే చేస్తుంది కదన్నయ్య. అర్చన, మధుమిత మన గెస్ట్. తనకి దిష్టి తగిలినా మనకి నష్టమే. రామ్ మధుమితలకి కలిపి దిష్టి తీ.
అలాగే మహా. ట్రిప్ ఎలా జరిగింది రామ్? జర్నీ ఎంజాయ్ చేశారా వదినా? ఆ ఊర్లో మీకు ఏ ఇబ్బంది రాలేదు కదా రామ్? సూర్య మధుమిత గారి మీద చాలా కోపంగా ఉన్నాడు పిన్ని. మగాళ్ళందరూ నీలా ఓపిగ్గా ప్రేమతో అర్థం చేసుకోరు రామ్. తమ కోపాలను ఫ్రస్ట్రేషన్స్ని అమాయకులైన ఆడవాళ్ల మీద చూపిస్తారు. చెయ్యని నేరానికి అరెస్ట్ అయ్యానని సూర్య చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు పిన్ని. సూర్య నేరం చేసినా చెయ్యకపోయినా పాపం మధుమితకి శిక్ష పడింది. అటు కన్నవాళ్ళు ఇటు తోడబుట్టిన చెల్లెలు మధుని అర్థం చేసుకోకుండా మధుని శత్రువులా చూస్తున్నారు. మధుమితని వాళ్ళకి కాకుండా చేస్తుంది నువ్వే కదొదినా. మహా మధుమితకి న్యాయం చేస్తుంది రేవతి. మధుమిత ఇక్కడ ఉంటే న్యాయం కన్నా అన్యాయమే ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ మధుమితకి అన్యాయం ఎవరు చేస్తారు బావా? మధుమిత ఇక్కడ ఉండడమే అన్యాయం. మాట్లాడాల్సిన వాళ్ళే మౌనంగా ఉన్నారు. మీరేంటి మాటలు మీరుతున్నారు? కందకు లేని బాధ కత్తిపీటకెందుకో? కత్తిపేట తన గొంతు కోస్తుందని పాపం కందకు తెలియదు కదా చెల్లాయ్. నువ్వు వీళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు మధు. వీళ్ళు కూడా మీ అమ్మ నాన్న లాంటి వాళ్లే. నీ పరిస్థితి అర్థం చేసుకోరు. సూర్యని ఈరోజు కోర్టుకి తీసుకెళ్లారు పిన్ని. త్వరగా మనం సూర్యని విడిపించాలి. నేను ఆ పనిలోనే ఉన్నాను రామ్. సూర్య గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటున్నాను. నువ్వేం వరి అవ్వకు మధు, అంతా నేను చూసుకుంటాను. ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. బాగా టైర్డ్ అయిపోయాను సీత. గీజర్ ఆన్ చేయవా? స్నానం చేస్తాను.
ఏమైంది సీత? ఎందుకు ఫ్లవర్ వాస్ పగలగొట్టు? ఇంతకంటే నేనేం చేయగలను? వేరే రకంగా నా కోపాన్ని చూపించలేను కదా. ఎందుకు కోపం? కోపం ఎందుకా? నా భర్త బయట వరకు వెళితే నాకు మీ పిన్ని చెప్తే తెలిసింది. నా భర్త మా అక్కతో మా అమ్మ నన్నుల కళ్ళల్లో పడితే మా నాన్న ఫోన్ చేసి చెప్తే తెలిసింది. నా భర్త మా అక్కతో కలిసి పొలాల్లో తిరుగుతుంటే మరో రకంగా నాకు తెలిసింది. ఇలాంటి విషయాలన్నీ బయట వాళ్ళు చెప్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. నీ కోపం నాకు అర్థమైంది సీత. ఈరోజు జరిగిన విషయానికి సారీ. మీతో సారీ చెప్పించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. ఇలా ఎందుకు చేశారు? దురుద్దేశంతో మాత్రం కాదు. నేను మార్నింగ్ లేవగానే కింద హాల్లో మా పిన్ని మీ అక్క ఉన్నారు. సూర్యుని చూడాలి అని మీ అక్క ఏడుస్తుంది. తనని తీసుకెళ్ళి సూర్యుని చూపించి రమ్మని పిన్ని నాకు చెప్పింది. వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. నాతో ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. అప్పుడు నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పలేదు. తర్వాత అయినా ఫోన్ చేయొచ్చు కదా. ట్రై చేశాను సీత, సిగ్నల్స్ దొరకలేదు. మీ ఊరి వైపు సిగ్నల్స్ సరిగ్గా ఉండవు అని నీకు తెలుసు కదా. అర్థం చేసుకో సీత. సూర్యుని కలవాలని మధుమిత అడిగితేనే తీసుకెళ్ళాను. అక్కడ సూర్య మీ అక్క మీద సీరియస్ అయ్యాడు. మీ అక్క డల్గా ఉందని మన పొలాలన్నీ తిప్పి చూపిస్తే రిలీఫ్గా ఉంటుందని అలా చేశాను. మీ పిన్ని చెప్తే చేయలేదన్నమాట. మా పిన్ని కూడా చెప్పిందనుకో. మా పిన్ని చేసింది కూడా మీ అక్క కోసమే కదా. నీకు మరీ ఇంత జలస్ పనికిరాదు సీత. నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను. అయినా రాముడు సీతను అనుమానించాడు, కానీ సీత ఎప్పుడూ రాముణ్ణి అనుమానించలేదు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అనుమానించలేదు. నాకు తెలియకుండా జరిగింది అని బాధపడుతున్నాను. సరే, నీ కోపం తగ్గడానికి నేనేం చేయాలి? గుంజుడు తీనా? గోడ కుర్చీవైనా? పోనీ బెత్తం తీసుకొస్తాను. నన్ను కొట్టి నీ కోపం చల్లార్చుకో. రాముడు సీతకి శిక్ష వేశాడు, కానీ సీత ఎప్పుడు రాముడికి శిక్ష వెయ్యలేదండి. రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు, కానీ సీత ఎన్నడూ రాముడికి ఏ పరీక్ష పెట్టలేదు. హే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజంతా మీరు నాకు దూరంగా ఉన్నారు కదా మామ, అందుకే ఏడుపోస్తుంది. నువ్వు దూరం అయితే నేను భరించలేను మామ. పిచ్చి సీత, నేనెందుకు నీకు దూరం అవుతాను? ఈ రామ్ ఎప్పుడు నీవాడే. సీతే రాముడి కట్నం అయితే రాముడు సీత సొంతం. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. చాలు మామ, ఈ ఒక్క మాట చాలు. నేను ధైర్యంగా ఉంటాను. నిన్ను హర్ట్ చేసినందుకు రేపు మనం సరదాగా బయటికెళ్ళొద్దాం, ఓకే? ఇంకేడోకూడదు, హ్యాపీగా ఉండాలి. నువ్వు ఏడిస్తే అస్సలు బాగోవు సీత. ఏడ్చే సీత ఎలా ఉంటుందో తెలుసా? కొబ్బరి చిప్ప మిస్ అయిందని ఫీల్ అయ్యే కోతిలా ఉంటుంది. నేను కోతినా? ఏడిస్తే కోతివి, నవ్వితే సీతవి. ఇప్పుడు నువ్వు నా సీతవి.
రాజ్యం ఏంటి కాంతం మీ అమ్మగారింట్లో పని అయిపోయిందా? అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? లేదే, మా అమ్మగారింట్లో ఇంకా పనుంది, వంట చేయాలి. అవునే రాజ్యం, ఇంతకు ముందు మీ చిన్నయ్య రామ్గారు భార్య సీతగారని చెప్పావు. ఇప్పుడేమో మీ అమ్మగారు సీతగారి వాళ్ళ అక్క మధుమిత గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. రామ్గారు మధుమిత గారు కలిసి షికారులు తిరుగుతున్నారు. ఏంటి విషయం? ఈ మాట నీకెవరు చెప్పారే? వాళ్ళు చట్టాపట్టాలేసుకొని కలిసి తిరగడం చూసి వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే అది విని నిన్నడిగాను. ఇంతకీ రామ్గారి భార్య సీతనా లేక వాళ్ళక్క మధుమితనా? రామ్గారి భార్య సీతనే. మధుమిత అమ్మ గురించి ఎక్కడ అనకు. అయితే రామ్గారికి మధుమిత గారికి మధ్య ఏమైనా ఉందా? తప్పుడు పూతలు కూసావంటే చెంప పగులుద్ది. పెళ్ళిక్కడి నుంచి. అమ్మా, మీరడగమన్నట్టు రాజ్యంతో అడిగానమ్మా. మంచిది. ఇలాగే నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ పాకిపోవాలి. అలాగేనమ్మా. వస్తే సీత, మీ అక్క గురించి ప్రాపగంత మొదలుపెట్టాను. ఆ సౌండ్ నీ చెవులకి చేరేలా చేయబోతున్నాను. సీతమ్మా, అమ్మా సీతమ్మా, అక్క, ఈ విషయం మీతో చెప్పకూడదు కానీ తెలిసి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏ విషయం అక్క? మధుమితమ్మ గురించి వీధిలో వాళ్ళు చాలా తప్పుగా అనుకుంటున్నారమ్మా. ఏమనుకుంటున్నారు? అంటే అమ్మా, అది చెప్పక్క. రామ్ గారు మధుమితుల మధ్య ఏదో నడుస్తుందని చెప్పుకుంటున్నారమ్మా. ఈ ఇంట్లో కోడలుగా మీరుండగా మళ్ళీ మధుమిత అమ్మగారిని తెచ్చిపెట్టారని, మధుమిత అమ్మ రామ్ గారు కలిసి తిరుగుతున్నారని ఏదేదో అనుకుంటున్నారు. ఇందాక మహాలక్ష్మి మేడం గారేమో రామ్ గారికి మధుమిత గారికి కలిపి దిష్టి తీయించారు. ఈ విషయంలో నాకు అనుమానంగానే ఉందమ్మా. అమ్మా, పక్కింటి పని మనిషి నాతో అంటేను. ఇప్పుడు నేను నిన్ను కొట్టినట్టుగా నీతో ఈ విషయం చెప్పిన వాళ్ళని నువ్వు కొట్టొచ్చి నాతో చెప్పుంటే నేను ఆనందపడేదాన్ని. తప్పుడు కూతలు కూసిన వాళ్ళ నాలుక కోసేయాలి కానీ మళ్ళీ ఆ మాటలు నా దగ్గర మోసేయడమేంటి? బయట ఏం జరుగుతోందో మీతో చెప్పాలనుకున్నానమ్మా. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇకపై వీధిలో ఎవ్వరు తప్పుగా మాట్లాడినా వాళ్ళ చంప పగలగొట్టు, నేను చూసుకుంటాను. అలా ఎంతమంది నోళ్లు మూయించగలమమ్మా? వాళ్ళ నోర్లు వాళ్ళిష్టం. చెవులు మూసుకోవడం తప్ప మనమేం చేయలేమమ్మా. చెవులు మూసుకోవడం, చేతులు కట్టుకొని కూర్చోవడం కాదక్కా. తప్పుని తప్పు అని చెప్పాలి. మీకు చెప్పేంతటి దాన్ని కాదమ్మా. మనం తలుపు తెరిస్తేనే దుమ్ము ధూళి లోపలికొస్తాయి. ముందు మనింటిని శుభ్రం చేసుకోకుండా వీధిని తుడవాలనుకోవడం అంత మంచి విషయం కాదమ్మా. మీ మంచి కోసం చెప్పాను.
మీ ఇష్టం.